ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేవరాజ్ చేయందించకపోతే పరిస్థితి మరోలా ఉండేది. నాకు అదే ఆశ్చర్యంగా ఉందన్నయ్య. ఒకప్పుడు ఇబ్బంది పెట్టాలని చూసేవాడు, ఇప్పుడు ఎందుకింత సహాయం చేస్తున్నాడు? నాగవల్లి అన్నట్టు మారిపోయాడు అనుకుంటా. మీరు పెట్టిన పరీక్షలో పాస్ అయ్యాడు వెంకటపతిరాజు గారు. ఏమోనండి, ఇంత మోసగాడు పోలీస్ అయ్యాడంటేనే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. దీన్ని ఎలా నమ్మమంటారు? ఉద్యోగం సంపాదించడానికి అడ్డదారులు తొక్కాడేమో కానీ ఈరోజు మీరు పెట్టిన పరీక్షల్లో ఎలాంటి అనుమానాలు లేకుండా పాస్ అయిపోయాడు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయంటే ఇదేనేమో. రాక్షసుల్లో ఉన్నవాడు కాస్త స్వాతిముత్యంలో ఎలా మారిపోయాడో. ఆయన సంగతేమో గాని డాక్టర్ అయిన నన్ను యాక్టర్ని చేశారు కదండి. ఇప్పుడు ఏమైందని? పెట్టుడు జుట్టు గడ్డం పీకేసరికి ఇంకా మండిపోతూనే ఉందండి. మీ సంగతి సరే, మొత్తానికి దేవబావ మారిపోయాడని మీరంతా ఫిక్స్ అయిపోయారా? అంటే నువ్వింకా నమ్మట్లేదా? ఏమో, అతను మేకతోలు కప్పుకున్న తోడేలు. నేను నమ్మను. చిన్నపిల్లవి అలా మాట్లాడకూడదమ్మా. నిజమే అన్నయ్య, కాని ఇన్నేళ్లుగా ఇబ్బంది పెట్టాడు. ఉన్నట్టుండి ఎలా మారిపోతాడు? అది కూడా అమృతక్క కోడలిగా ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే. శ్రీవల్లి కోడలిగా అడుగు పెట్టినప్పుడు మారిపోయాడంటే ఒక అర్థం ఉంది. ఇప్పుడెందుకు నటిస్తున్నాడు? మీరాగండి, అటు తిప్పి ఇటు తిప్పి నా కొంప ముంచేలా ఉన్నారు. శ్రీవల్లి గారు ఆ ఇంట్లో కోడలుగా ఎందుకు అడుగు పెడతారు? పెడితే గిడితే మా ఇంట్లో అడుగు పెట్టాలి. అంటే వాళ్ళు రాక్షసులు కదండి, నేనలా కాదు కదా. నాకేదైనా కీడు జరగాలని కోరుకునే వాళ్ళు ఈరోజు నాతో పాటు ఉండి శ్రీవల్లికి ఎలాంటి హాని జరగకూడదు అనుకున్నారంటే దేవాలో మార్పు వచ్చినట్టే కదా. ఏమో అన్నయ్య, మీ కంటికి ఎందుకంత మంచివాడ్లా కనిపిస్తున్నాడో తెలియట్లేదు. చూద్దాం. అప్పుడే ఒక నిర్ణయానికి రావడం ఎందుకు? అమృతక్క అక్కడికి వెళ్ళింది కదా, తనైతే అక్కడేం జరుగుతుందో గమనిస్తూ ఉంటుంది. నన్ను కూడా మీరు గమనిస్తూ ఉండాలి గంగాధరం గారు. ఎందుకంటే అప్పుడు మీరు ఎందుకు నిశ్చితార్థం క్యాన్సిల్ చేశారో నేను ఇంతవరకు అడగలేదు. కానీ ఇక్కడ 2 ప్రాణాలు మీ నిర్ణయం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. నేను మాత్రం నా చెల్లెళ్ళ గురించి ఆలోచిస్తున్నానండి. మొహమాటానికైనా సరే అనొచ్చు కదండి. అప్పుడైనా గంగాధరం గారి మనసు మారుతుందేమో. ముందు దేవ అన్నయ్య ఎందుకు మారాడో పూర్తిగా తెలుసుకోనివ్వు బ్రదర్. సరే, మీ ఇష్టం. నేనేదో అమృత నాగవల్లిల పెళ్లిళ్ళు అయిపోయాయి, కుముద చిన్నది, శ్రీవల్లి గారి పెళ్లి కూడా రూట్ క్లియర్ చేస్తే నేను రోజూ వెంకటాపురం వెళ్లే అవసరం ఉండదని అలా చెప్పాను. ఆలోచిస్తానని అన్నాను కదా వెంకటపతిరాజు గారు. నేను మాత్రం మీరు ఒప్పుకుంటారని ఆశిస్తున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.